అందరికీ ముందుగా నూతన సంవత్సరం మరియు అడ్వాన్స్గా సంక్రాంతి శుభాకాంక్షలు. తెలుగువారి సంస్కృతి సాంప్రదాయాలకి అద్దం పట్టేటటువంటి ఒక పండగ, ముచ్చటగా 3 రోజులు జరుపుకునేటటువంటి పండగ. తెలుగువారు ప్రపంచంలో నలుమూలల ఎక్కడ ఉన్నా కూడా సొంత గ్రామాలకు తరలివచ్చి కుటుంబ సభ్యులతోటి బంధుమిత్రులతోటి కలిసి చేసుకునేటటువంటి పండగ సంక్రాంతి. అలాంటి సంక్రాంతికి పశు సంపద పట్ల చాలా అవినాభావ సంబంధం ఉంది. సంక్రాంతి అంటే పంటలు, పంటలు అంటే పాడి, అదే మన యొక్క సాంప్రదాయం. అందుకే పశు ప్రోత్సాహక కమిటీ, ఒంగోలు పశు ప్రోత్సాహక కమిటీ ఒంగోలు జాతి ఎద్దుల పోటీలు వీరు జాతీయ స్థాయిలో చాలా రాష్ట్ర వ్యాప్తంగా జరుపుతూనే ఉంటారు. వారి ఆధ్వర్యంలో దాదాపు 20 సంవత్సరాల తర్వాత ఈ ఎర్రగొండపాలెం వేదికగా ఎద్దుల పందాల పోటీలు జరగబోతున్నాయి. ఇది మన సంస్కృతిని గౌరవించటానికి, మన యొక్క సంస్కృతిని భావితరాలకి ఇవ్వడం కోసం, రాజకీయాలకి అతీతంగా ప్రతి ఒక్కరు పెద్ద ఎత్తున ఎర్రగొండపాలెంలోకి వచ్చి ఈ యొక్క ఎద్దుల పోటీల్ని తిలకించి ఆశీర్వదించవలసిందిగా మీ అందరికీ ఆహ్వానం తెలుపుతూ 11, 12, 13, 14 తారీఖులు దాదాపుగా 4 కేటగిరీల్లో ఈ యొక్క ఎద్దుల పోటీలు నిర్వహించబడుతుంది. దాదాపు 15 లక్షల వరకు ప్రైజ్ మనీ, సీనియర్ విభాగంలో వచ్చినటువంటి ప్రతి ఒక్క జతకి కన్సోలేషన్ ప్రైజ్ కూడా పెట్టి ప్రతి ఒక్క జత ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి మార్కాపురం కానీ, గిద్దలూరు కానీ, మాచర్ల కానీ, వినుకొండ కానీ, ఈ చుట్టుపక్కల ప్రకాశం జిల్లాతో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని జిల్లాల నుంచి ఎద్దులు కావాలని ఒక కేటగిరీ పెంచాం. ప్రతి ఒక్కరూ పార్టిసిపేట్ అవ్వండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించబోయేటటువంటి ఈ యొక్క కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా పెద్ద ఎత్తున వస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరూ పార్టీ నూతనంగా ఏర్పడ్డటువంటి మార్కాపురం జిల్లా నూతన జిల్లా. ఈ నూతన జిల్లాలో పెద్ద ఎత్తున మొట్టమొదటిసారి నిర్వహిస్తున్నటువంటి ఈ పోటీలకి జిల్లా నుంచి అన్ని విభాగాలలో ఉన్నటువంటి ఎద్దుల్ని తీసుకొచ్చి విజయవంతం చేయవలసిందిగా నా యొక్క మనవి. ఖచ్చితంగా ప్రతి రైతు గర్వించేదగ్గ విధంగా, ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని వసతులతో వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి భోజన సదుపాయం కల్పించి అన్ని విధాల మీకు ఇబ్బంది లేకుండా చేసేటటువంటి కార్యక్రమం జరుగుతుంది. ఇప్పటికే గ్రౌండ్ ఏర్పాటు కూడా అయింది. గ్రౌండ్ని తయారు చేయడం జరిగింది. దాదాపు 10 ఎకరాల విస్తీర్ణంలో కేఎస్ గ్రౌండ్ కరీముల్లా సురేష్ గారి యొక్క స్థలంలో నిర్వహించడం జరుగుతుంది. ఇది కూతవేటు దూరంలోనే టౌన్కి దాదాపు 300 మీటర్ల దూరంలో మున్సిపల్ పార్క్కి రాళ్లవాగు పక్కన నూర్ బాబా స్విమ్మింగ్ పూల్కి పక్కనే ఉన్నటువంటి ప్రాంతంలో జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి రావాల్సిందిగా నా యొక్క హృదయపూర్వ ఆహ్వానం తెలుపుతూ ముగిస్తాను. థ్యాంక్ యూ.